ఆండాళ్ తల్లి పెరిగి పెద్దగవుతుందండి. పెద్దగవుతుంటే విష్ణు చిత్తులు ఏం సేవ చేస్తారని చెప్పాను నేను? మాలలు చేస్తూ ఉంటారు. ఆయన మాలలు చేసి ఒక గంపలో పెడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆండాళ్ తల్లి మెల్లగా వెళ్లి ఆ మాలలను తీసుకొని తాను ధరించేదనమాట. ధరించి చూసేది. చక్కగా ఉందా? కలర్ కాంబినేషన్ బాగుందా? మెత్తగా ఉన్నాయా? స్వామికి గుచ్చుకోవు కదా! అని చక్కగా ఆ మాలల్ని ధరించి మళ్ళీ ఆ గంపలో పెట్టేస్తూ ఉండేది. విష్ణు చిత్తులకు తెలియకుండా ఆయన తీసుకెళ్ళి స్వామివారికి అలంకరించేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు విష్ణు చిత్తులు ఇంట్లోకి రాగానే చూసారు. అదేంటబ్బా! ఆండాళ్ళు ఇలా మాలలేసేసుకుంటుంది. ఆండాళ్ళకి చెప్పారు, "అమ్మా ఇది కాదు భగవంతుడికి సమర్పించేది ఏది కూడా మనం అలా ముందు వాడుకోకూడదు. కాబట్టి నువ్వు వేసుకోకు" అనంగానే వెంటనే ఆండాళ్ళ తల్లంది, "సరే నాన్న తప్పకుండా క్షమించండి. నేను మళ్ళీ వేసుకోను" అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఆండాళ్ళ తల్లి అలానే చక్కగా గౌరవంతో ఆ మాలల పట్ల ఉందనమాట. కానీ ఎప్పుడైతే పెరియాళ్వారెళ్లి శ్రీ వటపత్రశాయికి అలంకరిస్తున్నారో, అప్పుడు వటపత్రశాయి "నాకొద్దు ఈ మాలలు" అన్నారట. "అదేంటి స్వామి వద్దంటున్నావు? అపచారం ఏదో చేసింది ఆండాళ్ళ తల్లి, వదిలేయండి, క్షమించండి, ఈ మాలలేసుకోండి" అనంటే, "నాకు ఈ మాలలొద్దు. ఆండాళ్ళ తల్లి ప్రేమతో తాను ధరించిన మాలలనే నేను వేసుకుంటాను" అని చెప్పారట ఆ రోజు వటపత్రశాయి. అందుకే ఆండాళ్ళ తల్లి యొక్క పేరు చూడి కొడుత్త నాంచియార్ అని అయింది అన్నమాట.